హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు ఇంకో స్పెషల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న రివ్యూ అండి. నేనైతే మీషోలో ఒక షూ ర్యాక్ అనేది ఆర్డర్ చేశాను. ఇప్పుడు దాని అన్బాక్సింగ్ చూసేద్దాం. బాక్సింగ్ అయితే చాలా బాగుందండి. ప్యాక్ చేయడం విధానం అయితే బాగుంది. ఇప్పటి వరకు నేను మీషోలో చాలా వస్తువులను అయితే ఆర్డర్ చేశాను, కానీ ఎప్పుడు బ్యాడ్ ప్యాకింగ్ అనేది నాకు అయితే రాలేదు. అండ్ మిస్సింగ్ ఐటమ్స్ కూడా నాకైతే రాలేదు. అంటే మనం ఒకటి ఆర్డర్ చేసి ఇంకోటి వస్తుంది కదా, అలా అయితే నాకు ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదండి. కానీ చాలామంది కామెంట్స్ అయితే పెడుతుంటారు, వస్తువులు మారిపోతాయని చెప్పి అండ్ ప్యాకింగ్ బాగుండదని చెప్పి. ఇలా నాకైతే అవ్వలేదు. ఇది వచ్చి కూపన్ కార్డ్ అండి, 10% ఉంది. ఇది నేను ఇంకా ట్రై చేయలేదు, చేస్తాను. ఇది వచ్చి మనకు ఒక పేపర్ అనేది ఇచ్చారండి. అంటే ఇది ఎలాగా ఫిక్స్ చేయాలని చెప్పి దీంట్లో ఉందన్నమాట. దీన్ని పేపర్లో చూసి చేయాల్సినంత అవసరం అయితే లేదండి. ఇది ఈజీగానే మనం ఫిక్స్ చేయొచ్చు. క్వాలిటీ అయితే బాగుందండి. 600 బిలో అండి దీని ప్రైస్ వచ్చేసి. ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ అనేది ఎంతో బాగుంది. ఇంకా దానికంటే మనం ఎక్కువ కూడా ఆశించకూడదండి, ఎందుకంటే రేట్కి తగ్గట్టు ఉంది. ఇవి స్టీల్ కదండి, సిల్వర్ రాడ్స్. ఇవి కూడా అయితే మనకు మంచిగా ఉన్నాయి. క్వాలిటీ అనేది బాగుందండి. ఇప్పుడు ఒక హోల్డర్ని తీసుకున్నానండి. ఇప్పుడు 2 తీసుకొని ఇంకా మనం దీనికి హోల్స్ అనేవి ఎటువైపు ఉన్నాయో చూసి ఆపోజిట్గా పెట్టుకోవాలండి. చూడండి, హోల్స్ అనేవి అటు సైడ్ ఉన్నాయి కాబట్టి నేను ఇటు టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు లెంత్గా ఉండే సిల్వర్ రాడ్ని ఒకటి తీసుకున్నానండి. తీసుకొని దానికి ఫిక్స్ చేశాను. మొత్తం బాగుంది, కానీ ఈ రాడ్స్ అనేవి కొంచెం లెంత్ అండ్ షార్ట్గా ఇచ్చేసారండి. అంటే మొత్తం ఒకే సైజులో లేవు. కొన్ని వచ్చేసి లెంతీగా ఉన్నాయి, కొన్ని వచ్చేసి కొంచెం షార్ట్గా ఉన్నాయి. అంటే అప్ అండ్ డౌన్గా ఉన్నాయి అన్నమాట. మనకు ఫిక్స్ చేసేటప్పుడు కొంచెం దీనివల్ల టైం అనేది ఎక్కువ అవుతుందండి. లేకుంటే ఈజీగా అయితే ఫిక్స్ చేసేయవచ్చు. మనం దీన్ని ఇలా ఫిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో గమ్ అయినా లేకుంటే ఫెవిక్విక్ అయినా ఏది మనకు స్టిఫ్గా అతుక్కుంటుందో దాన్ని మనం వేసుకుంటే ఇంకా ఫిక్స్ అయిపోతాయండి అవి అలాగే, లేకుంటే ఊడిపోతూ ఉంటాయి. క్వాలిటీ అయితే బాగుందండి, కానీ ఇవి అలా అప్ అండ్ డౌన్గా ఇవ్వడం వల్ల అలా అవుతుంది, అంతే, ఇంకేం లేదు. అదొక్కటేనండి మైనస్. ఇంకా మొత్తం అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. ఇవి ర్యాక్ స్టాండ్లు అండి. 4 వైపులా 4 స్టాండ్లు అనేవి ఇచ్చారు. వీటిని నేను ఫిక్స్ చేస్తున్నాను. ఇలా స్టాండ్లు రావడం వల్ల మనకు ఇంకా ఎప్పుడైనా చిమ్మాలనుకున్నప్పుడు కూడా చీపురు అయితే ఈజీగా స్టాండ్ కిందకు వెళ్తుందండి. ఇప్పుడు ఈ చిన్న రాడ్స్ని తీసుకుని ఇలా మనకు మెయిన్ హోల్డర్స్ ఉంది కదండి, దానిపైన మళ్ళీ హోల్స్ అనేవి ఇలా వచ్చున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా అలాగే ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం మెయిన్ హోల్డర్స్ మళ్ళీ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదండి, అవి మళ్ళీ వీటిపైన ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. అవి ఫిక్స్ చేసేటప్పుడు చూసుకొని ఫిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే హోల్స్ అనేవి ఎటువైపు ఉన్నాయో చూసి ఫిక్స్ చేసుకోండి. అంతేనండి ఈ ప్రాసెస్ అయితే.
వీటికి మళ్ళీ ఇలా లెంతీ రాడ్స్ని ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వాటిపైన షార్ట్స్ రాడ్స్ని, ఆ తర్వాత మళ్ళీ అలాగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోని రికార్డ్ చేస్తూ ఇవి ఫిక్స్ చేయాలంటే నాతో అవడం లేదండి, కొంచెం టఫ్గా ఉంది. అందుకని మా హస్బెండ్ అయితే జాయిన్ అయ్యారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఈ మధ్య వీడియోస్ చేయడం కొంచెం లేట్ అవుతుందండి. ఇంక నుంచి డైలీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకు 3 పిల్లలండి, అందుకని నాకు కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం టోటల్ ఇలా ఉంటుందండి. చూడండి, నేనైతే కవర్ కూడా వేసేసాను. ఇలా మనకు జిప్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా మనం తీసుకోవచ్చండి. ఫైనల్లీ లుక్ వైజ్ ఇలా ఉంటుందండి. దాని మీద మనం కవర్ చేసుకుంటే ఇలా ఉంటుంది. మీరు చేసే లైక్ అండ్ షేర్ వల్ల నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ని ఇంకా చేయాలనిపిస్తుంది. ఓకేనండి, బాయ్.